శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. సంపూర్ణ రామాయణంలో 28వ భాగంలోకి వచ్చామండి. సుందరకాండ ప్రారంభం. ఓం శ్రీరామచంద్రాయ నమః. ఓం శ్రీ ఆంజనేయాయ నమః. కథ వివరణ. సంపాతి ద్వారా సీతమ్మ జాడ తెలుసుకున్న వానరులు 100 యోజనల సముద్రాన్ని దాటడం ఎలా అన్న ప్రశ్న మిగిలింది. జాంబవంతుడు హనుమంతుని శక్తి గురించి గుర్తు చేస్తాడు. ఆయనను నిద్రలేపుతాడు. తన అనంతమైన శక్తిని తెలుసుకున్న హనుమంతుడు విశ్వరూపాన్ని దాల్చాడు. తన శరీరాన్ని అపరిమితమైన పరిమాణాన్ని విస్తరించి మహేంద్రగిరి పర్వతాన్ని అధిరోహించి రాముని ధనస్సు నుండి విడవబడిన బాణంలా ఒక్క ఊదుటన గాలిలో లేచాడు. హనుమంతుని లంఘన శక్తి ప్రభావం చేత మహేంద్రగిరి మీద ఉన్న వృక్షాలు అన్నీ పెకలించబడి ఆకాశంలో లేచి సముద్రంలో పడ్డాయి. తతో రావణానీతాయః సీతాయః శత్రుకర్షణః ఇయేష పద మన్వేషం చరాణ చరితే పదిం. తాత్పర్యం: హనుమంతుడు శత్రువులను నిర్మూలించేవాడు. రావణునిచే అపహరించబడిన సీతాదేవిని వెతకడానికి చరణాలదే సంచరించబడిన ఆకాశ మార్గంలో వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు. హనుమంతుని గగనం చేత ఉత్పన్నమైన పెను తుఫాను సాగరం అల్లకల్లోలం చేయగా పర్వతం ఎత్తుకు ఎగిసిన తరంగాలు ఆయన వక్షస్థలాన్ని ఢీకొన్నాయి. సముద్ర జలాల మీద హనుమంతుడు నీడ 240 మైళ్ళ పొడవు, 80 మైళ్ళ వెడల్పు ఆక్రమించింది. వాయుమండలంలో ఆయన ప్రయాణం చేస్తున్నందువల్ల ఏర్పడిన శూన్యావరణ ఫలితాలు పరిసర మేఘాలన్నీ ఆయన వైపు మళ్ళాయి. హనుమంతుడు మేఘ సమూహాల వెనకాల దాగుడు మూతలాడుతూ చంద్రుణ్ణి పోలి ఉన్నాడు. మింటికెగిసిన హనుమంతుణ్ణి చూసి సకల జాతులకు చెందిన ప్రాణాలు ఆయనను వెనోళ్ల కొనియాడారు. మార్గం మధ్యలోని అడ్డంకులు శ్రీరాముని ఎడల గల పూజ్యభావము కారణంగా సముద్రుడు సైతం హనుమంతుడికి సాయం చేయదలిచాడు. హనుమ విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా ఇంద్రుడి వజ్రాయుధానికి భయపడి తనలో ఉన్న మైకానుని వాటి నీటిపైకి రావలసిందని కోరాడు. అయితే ఆ మహాపర్వత శిఖరము సముద్రంలో నుండి ఆవిర్భవించటాన్ని చూచి హనుమంతుడు దానిని ఒక అవరోధంగా భావించి తన వక్షస్థలంతో దానిని క్రిందకు కుమ్మాడు. హనుమంతుని బలాక్రమాలను అభినందిస్తూ మైనాకుడు మానవ రూపంలో తన శిఖరాగ్రంపై నిలిచి, వాయునందన, నీవు కాసేపు విశ్రాంతి తీసుకో, మళ్ళీ నీ ప్రయాణం కొనసాగించు అన్నాడు. కానీ రామకార్యం ముఖ్యం, నేను ఆగేందుకు సాహసించలేను కనుక దయచేసి నన్ను క్షమించు. నా ప్రయాణంలో ఎక్కడా ఆగనని నేను ఇతర వానరుల వాగ్దానం చేశాను. నాకు సమయము చాలా తక్కువగా ఉన్నది అన్నాడు. కానీ నీ ఆతిథ్యము వద్దు అనకూడదు కనుక హనుమంతుడు గౌరవ పురస్కారంగా మైనాక పర్వతానికి శిఖరాన్ని స్మరించి తన ఆకాశ గమనాన్ని కొనసాగిస్తూ పైకి దూసుకుపోయాడు. రామకార్యంలో వెళ్ళే హనుమకు సహకరించావు కనుక మైనాక, ఇక నువ్వు నా వజ్రాయుధంతో భయం లేదు, నీవు యథేచ్ఛగా విహరించు అన్నాడు ఇంద్రుడు. సురస. ఈలోగా దేవేంద్రులు, దేవతలు, గంధర్వులు, నాగమాత అయిన
సురసను సమీపించి హనుమంతుడు, యథార్థమైన శక్తి ఎంతటిదో మేము లెక్క వేయదలిచాము. అందువల్ల నీవు ఒక పెద్ద రాక్షసి రూపాన్ని ధరించి ఆయనను ఆటంకపరచటానికి ప్రయత్నించు. హనుమంతుడు నిన్ను శీఘ్రమే ఓడించటమే లేక నిస్పృహకు లోనవటమో చేస్తాడు. కానీ అభ్యర్థించారు. ఒక పర్వతమంత పెద్ద వికృత రూపము రాక్షసిలా హఠాత్తుగా సముద్రంలో నుండి సురస ఆవిర్భవించింది. హనుమకు ఆటంకం కలిగించి, ఓ వానరోత్తమ, దైవ సంకల్పం కొద్దీ నీవు నాకు ఆహారంగా లభించావు. నా నోటిలోకి ప్రవేశించు అని అంది. నేను రామకార్యం కోసం సీతజాడను వెతుకుతూ వెళ్తున్నాను. తిరిగి వచ్చే సమయంలో నీకు ఆహారం అవుతాను అన్నాడు. ఓరి మూర్ఖుడా, బ్రహ్మవరం చేత నీవు ఈ క్షణమే నాకు ఆహారం అవుతావు అన్నది. అయితే నా శరీరం కంటే నీ నోరు పెద్దదిగా చేయు అన్నది హనుమ. సురస 10 యోజనల మేరకు తన నోటిని తెరిచి అంతటా హనుమంతుణ్ణి తన దేహాన్ని 10 యోజనల మేరకు విస్తరించి, నేను నీ నోటిలో ప్రవేశించాలంటే నీవు దానిని మరింత పెద్దది చేయాలి అని సవాలు చేశాడు. అంతటా సురస తన నోటిని 60 యోజనల మేరకు విస్తరించగా, కోపితుడైన హనుమంతుడు 30 యోజనలు విస్తరించాడు. అందుకు ప్రతిగా సురస తన నోటిని 40 యోజనలు చేస్తే దానిని స్పందనగా హనుమంతుడు 50 యోజనలుగా విస్తరించాడు. అంతటా సురస తన నోటిని 60 యోజనలు పెంచి ఇలా 100 యోజనలు పెద్దదిగా చేయగానే హనుమ ఒక్కసారిగా సూక్ష్మరూపం దాల్చి ఆమె నోటిలోకి ప్రవేశించి వెంటనే బయటకు వచ్చాడు. నీవు పొందిన వరంలోని షరత్తు నెరవేరింది కదా అనగానే, ఒక అడ్డు తొలుగు, నా ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నాను అన్నాడు హనుమంతుడు. బుద్ధిబలాన్ని మెచ్చుకొని సురస అతన్ని ఆశీర్వదించి అంతటా ఉవ్వెత్తున ఆకాశానికి లేచి తన మార్గానికి వేగంగా సాగిపోతున్న హనుమను అంతలో ఆకస్మిక సింహిక అనే రాక్షసి ఆయన నీడను ఒడిసి పట్టుకుంది. జరిగినదేమిటో తెలియక హనుమంతుడు తన శక్తి సన్నగిల్లుతుందేమోనని తొలుత భావించాడు. కానీ అటూ ఇటూ చూడగా ఒక పెను రక్కసి సముద్రంలో నుంచి పైకి వీస్తూ కనిపించింది. సింహిక హనుమంతుని వైపు దూసుకు వస్తూ తన నోటిని బార్లా తెరవగా హనుమంతుడు తన కాయాన్ని విస్తరించసాగాడు. అయితే సూక్ష్మగ్రాహి అయిన హనుమంతుడు తనపైకి దూసుకు వస్తూ రాక్షసిని నోరును తనను మృంగివేయగలిగినంత పెద్దదిగా గ్రహించి, అందువలన తన వెనుకటి వ్యూహాన్ని తలక్రిందులు చేస్తూ హనుమంతుడు ఒక్కసారిగా సూక్ష్మరూప ప్రయాణంలో కుదించుకుపోయాడు. అంతటా ఆయన రాక్షసి నోటిలోనే ప్రవేశించి దాని భయంకర దేహంలోకి చొచ్చుకుపోయాడు. తన నిశిత నకలాలను గోర్లు ఉపయోగిస్తూ హనుమంతుడు రాక్షసి హృదయాన్ని ఖండఖండాలుగా వేయటం మొదలుపెట్టాడు. అంతటా దేహం నుంచి బయటకు వచ్చి తిరిగి తన నిస్పృత రూపాన్ని ధరించాడు. సింహిక నీటిలో చచ్చి పడగా సిద్ధులు, చారణులు, విద్యాధరులు హనుమంతునికి విజయకీర్తనలు చేశారు. తరువాత కొద్దిసేపటికి సుదూరాన లంకా తీర ప్రాంతం కనపడింది. అరణ్యంలో దుర్దృష్ట పదాల్లోకి వచ్చాయి. రాక్షసులు తనను గుర్తిస్తారేమోనని హనుమంతుడు తన సాధారణ పరిణామాన్ని తిరిగి పొంది లంకద్వీపానికి ప్రధాన పర్వతమైన త్రికూటం యొక్క ఒక శృంగంపై దిగాడు. 100 యోజనలు లంఘించిన మీదట కూడా హనుమంతుడు ఏమాత్రం అలసిపోలేదు. దృష్టిని పైకి సాధించి తామర పుష్పంతో నిండి ఉన్న కందకలచే
పరివేష్టింపబడిన త్రికూట పర్వతాగ్రాన నిలిచిన ఉన్న అద్భుతమైన లంకా నగరాన్ని ఆయన వీక్షించాడు. ఆ నగరాన్ని సమున్నత స్వర్ణమయమైన ప్రాకారాలు వలయాలతో అసంఖ్యగా మహోగ్ర రాక్షస పరిరక్షిత ఉంది. సమస్త అడ్డంకులను దాటుకొని 100 యోజనల సముద్రాన్ని లంఘించిన సూర్యాస్తమయ సమయానికి లంకా తీరానికి చేరుకున్నాడు హనుమంతుడు. దేవతలకు దుర్భేద్యం అయిన ఈ లంకానగరంలోకి పిల్లంత పరిమాణంలో తన దేహాన్ని మార్చుకుని లంకిణిని ఓడించి లంకానగరంలోకి ప్రవేశించాడు. ఆ విశేషాలు మనం రేపటి భాగంలో తెలుసుకుందాం. ధర్మ సూక్ష్మము. లక్ష్యం గొప్పదైనప్పుడు మార్గంలో వచ్చే అడ్డంకులను బుద్ధిబలంతో పట్టుదలతో అధిగమించాలి. రామకార్యం పట్ల హనుమంతునికున్న నిష్కల్మషమైన భక్తి మనకు స్ఫూర్తిదాయకము. జై శ్రీరామ్. జై ఆంజనేయ. మీకు ఎల్లవేళలా శుభం జరుగుగాక.